అర్థం చేసుకుందాం. ప్రేమగల ప్రియ తండ్రి, మీ దివ్యమైన వాక్యాన్ని స్టడీ చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీరు మాకు అనుగ్రహించినటువంటి మోడర్న్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. అనుగ్రహించిన టెక్నాలజీని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. జూమ్ ద్వారా ఈ విధంగా బైబిల్ స్టడీ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. జాయిన్ అయిన ప్రతి వారిని మీరు దర్శించండి. మీ వాక్యం అందించి నీ దాసుని మరుగుపరచండి. మీ దివ్యమైన వాక్యాన్ని గ్రహించడానికి, లోబడ్డానికి, బోధించడానికి దయపాలించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లాస్ట్ క్లాస్ వరకు మనం ఏం చూసామంటే సెకండ్ చాప్టర్ వరకు మనం చూసాం. యోహాను సువార్తను మనం స్టడీ చేస్తా ఉన్నాము. ఇవాళ మనం థర్డ్ చాప్టర్‌ని మనం స్టడీ చేయాలి. సో ఓకే. మనం 5 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. ప్రొలాగ్, ఎపిలాగ్ లేదా పరిచయము, ముగింపు ఇవి 2 దాదాపు ప్రతి పత్రికకు లేక ప్రతి పుస్తకంలో సర్వసాధారణంగా ఈ 2 ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ప్రారంభము, ముగింపు, పరిచయము, కంక్లూజన్‌లో బెనడిక్షన్స్ లాంటివి, గ్రీటింగ్స్ లాంటివి చెప్తూ ముగిస్తారు. ఆ తర్వాత మిగిలిన భాగాన్ని మనం 3 భాగాలుగా చేయడం జరిగింది. చాలా సింపుల్‌గా గుర్తుంచుకోవడానికి యోహాను సువార్తను మీరు ఇలా గుర్తుంచుకోవచ్చు. ఏమిటి అంటే పబ్లిక్ మినిస్ట్రీ, ప్రైవేట్ మినిస్ట్రీ. దట్స్ ఆల్. యేసుక్రీస్తు వారు బహిరంగంగా ఏ సేవ చేశారు? ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ప్రైవేట్‌గా ఎలా సమయాన్ని గడిపారు? ఇది యోహాను సువార్తలోని ప్రాముఖ్యమైన భాగం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి శ్రమలు, మహిమ అనేది మత్తయి సువార్త రాస్తాడు, మార్కు సువార్త, లూకా సువార్తలు కూడా ఈ ఈ భాగం అంటే యెరూషలేములో లాస్ట్ వీక్ లేదా ప్యాషన్ వీక్ అని కూడా అంటారు. మీకు సువార్తలు పరిచయం చేసినప్పుడు దాని గురించిన వివరణ అంతా చెప్పడం జరిగింది. మనం మొదటి భాగం పరిచయం పుల్లాగా అయిపోయింది. రెండో భాగం పబ్లిక్ మినిస్ట్రీలో సెకండ్ చాప్టర్ వరకు రావడం జరిగింది. అయితే ఈ సెకండ్ పార్ట్‌ని కూడా మనం కొన్ని భాగాలుగా చేయడం జరిగింది. పెరయలో, గలిలయలో ఆయన చేసిన సేవ రెండో అధ్యాయము 12 వచనం వరకు అది ముగించేసాము. యెరూషలేములో, యూదయలో ఆయన చేసిన సేవ రెండో అధ్యాయము 13 వచనం నుండి మూడో అధ్యాయం చివరిదాకా మనం చూస్తాము. అక్కడి నుండి ఆయన గలిలయకి పోయే నేపథ్యంలో సమరయలో, గలిలయలో అది 4 అధ్యాయంలో మనం చూడగలము. ఆ తర్వాత 5వ అధ్యాయంలో మరలా యేసుక్రీస్తు వారు యూదయకొస్తారు. అక్కడ యెరూషలేములో పండుగ దినాన ఆయన చేసిన ఒక సైన్‌ని బట్టి మనం చూస్తాము. సూచక క్రియను బట్టి చూస్తాము. ఆ తర్వాత గలిలయలో ఆయన 6వ అధ్యాయంలో చేసినటువంటి సూచక క్రియ గురించి మనం చూడగలము. 7వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మరలా యేసుక్రీస్తు వారు యెరూషలేముకు అనగా యూదయలో చేసిన సంచారంలో జరిగిన పరిచర్య గురించి 12థ్ చాప్టర్‌లో యెరూషలేములో పస్కాకొస్తాడు. ఈ మధ్యలో ఆయన గలిలయకి పోవటము, పెరయలో సమయం గడపడం అనేది మనం చూస్తాం. ఈ టైంలో ఎస్పెషల్లీ 5వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు లాట్స్ ఆఫ్ అపోజిషన్ చాలా విపరీతమైన అపోజిషన్ ఉండటం మనం చూస్తాము. ఈ హోల్ అపోజిషన్‌లో యేసుక్రీస్తు వారు తన దైవత్వాన్ని గురించి చాలా బ్యూటిఫుల్‌గా చెప్పడం అనేది మనం గమనించగలం. సో, 5థ్ చాప్టర్‌లో ఒక ఫీస్ట్ అది. అది ఏ ఫీస్టో మనకు తెలియదు. బహుశా అది పస్కా అని కొందరంటారు. కాదు అని మరికొందరంటారు. కాబట్టి ఒక క్వెషన్ మార్క్ అది అలాగా పెట్టాము. 7-11 వరకైతే ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్ పర్ణశాలల పండగ. ఆ వివరణ మనం అక్కడికొచ్చినప్పుడు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మూడో అధ్యాయము మనం చూడాల్సి ఉంటుంది. మూడో అధ్యాయము నేను చదువుతాను. మీరు దయచేసి మీరు నాతో ఫాలో అవ్వాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇది చాప్టర్ ఎంచేతనంటే ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలోని పునాది సత్యాలను చాటి చెప్పే అధ్యాయంగా మనం భావించాలి. దిస్ ఈస్ ద ఫౌండేషన్. అసలు యోహాను సువార్తను ఎందుకు రాశాడు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే నిత్యజీవం పొందుతారు అనే విషయాన్ని ఆయన 20వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట మనం మర్చిపోరాదు. ద పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ బుక్ 20th చాప్టర్ అండ్ వర్స్ 30 అండ్ 31 మరియు ఆయన అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. ఇవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును
నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇది రాయబడను. సో, కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనను నమ్మాలి. నమ్మితే జీవం పొందుతాము. అందుకే గదా రాసింది. అందుకనే మూడో అధ్యాయం చాలా కీలకమైనటువంటి అధ్యాయంగా మనం యోహాను సువార్తలో మనం భావించాలి. కనుక ఇవాళ కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు నేను మీ మీ దృష్టికి తేవాలని నేను ఒక చిన్న ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. మీరు నాతో పాటు ఏకీభవించండి. నేను చదువుతాను. మీరు యోహాను సువార్త మూడో అధ్యాయాన్ని బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. యూదుల అధికారి అయిన నికోదేమను మనుష్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడెలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? అని ఆయననడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందున నందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగు సాధ్యములని ఆయననడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడి వాక్యాన్ని మన కొరకే దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. సో, ఇక్కడ ఈ మూడో అధ్యాయంలో నికోదేము యేసు ప్రభు దగ్గరికొచ్చాడు. అది మొదటి వచనంలో చెప్తోంది. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు. ఇతనికి ఇతని గురించి 2 పదాలు చెప్పబడ్డాయి. ఒకటేంటంటే ఇతడు యూదుల అధికారి. యూదుల అధికారి అంటే ఏ అధికారి అయి ఉండాలి? బహుశా సన్‌హెడ్రిన్ సభ్యుడై ఉండాలి. యూదా అంటే ఇప్పుడు జస్ట్ లైక్ మనకు కోర్ట్ ఆఫ్ లా ఎలాగైతే ఉంటుందో, యూదులకు కోర్ట్ ఆఫ్ లా అని సన్‌హెడ్రిన్ సభ అంటారు. ఆ సన్‌హెడ్రిన్ సభలో సభ్యులుంటారు. సో, యూదులకు సంబంధించినటువంటి రిలీజియస్‌కి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి తీర్పులన్నీ కూడా వాళ్ళు ఆ సన్‌హెడ్రిన్ సభలో వాళ్ళు చేస్తారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలి అనే తీర్మానం గూడా వాళ్ళు ఏం జేశారంటే, ఈ సన్‌హెడ్రిన్ సభలోనే వాళ్ళు చేశారు. సో, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఎవరు నికోదేము? యూదుల అధికారి అయిన నికోదేము. రెండవది, అతడు పరిసయ్యుడు. అతడు యూదుల అధికారిగా అవ్వడానికి ఒక ప్రధాన కారణం ఏమిటి అంటే, అతడు పరిసయ్యుడు అని అర్థం. సో, యూదా సాంప్రదాయంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు అని 3 ప్రధానమైనటువంటి వర్గాలున్నాయి. సో, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, వాళ్ళ సన్‌హెడ్రిన్ సభను లేక ఈ యూదుల ఆ సాంప్రదాయాలన్నీ కూడా లేక వారి మధ్యలో సామాజికమైనటువంటి పరిపాలన ఎవరు చేస్తారంటే ఈ సన్‌హెడ్రిన్ అన్నమాట. ఈ సన్‌హెడ్రిన్‌లో ఈ ఈ ఎవరెవరు ఉంటారు, మెంబర్స్ ఎవరుంటారంటే, ఇటు పరిసయ్యులు ఉంటారు, అటు సద్దూకయ్యులు ఉంటారు, అటు శాస్త్రులు కూడా ఉంటారు. ఈ పొలిటికల్ నుండి కొంత వర్గం కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇవన్నీ కలిసి సన్‌హెడ్రిన్ సభ అని అంటారన్నమాట.
ఈ సన్‌హెడ్రిన్ సభలో వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా కలుసుకుంటారు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అదొక ఫార్మల్ కోర్ట్ ఆఫ్ లా లాంటిదనమాట. సో, దానికి యూదులందరూ కట్టుబడి ఉండాలి. అందులో నికోదేము పరిసయ్యుడు. మీకు తెలుసు పరిసయ్యులంటే ఎవరు? వాళ్ళు ఆహ్, అంటే రాజీ పడకుండా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించడమే కాకుండా ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధించేవాళ్ళు. శాస్త్రులంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు రాసేవాళ్ళు. సద్దూకాయలంటే ఎవరంటే వాళ్ళు సద్దూకాయలు ఇటు స్పిరిచ్యువల్ అండ్ పొలిటికల్ ఈ రెండిటిని వాళ్ళేం జేస్తారంటే అటు ఇటు వాళ్ళు స్వింగ్ అవుతుంటారు. అటు పొలిటికల్ కంట్రోల్ ఉంటారు. దాదాపు ధనవంతులైన వాళ్ళు ఎక్కువ శాతము సద్దూకయ్యుల వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళు అటు పొలిటికల్ వ్యవస్థను, ఇటు స్పిరిచ్యువల్ వ్యవస్థను వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ నాయకత్వము వాళ్ళు వహిస్తారు. మీకు తెలిసిందే సద్దూకయ్యులు వాళ్ళు పునరుత్థానాన్ని నమ్మరని, వాళ్ళు యేసు ప్రభువును ఎదిరించే గుంపులో ఉన్నారన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది బహుశా. సో, నికోదేము అందులో ఒక సభ్యుడు అని మనకర్థమైంది. రెండో వచనం. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి ఎందుకు రాత్రి రావాలి? పగలు రావచ్చు గదా! పగలు ఎందుకు రావట్లేదంటే అప్పటికే యూదులలో యూదా నాయకత్వంలో అనేకులు యేసుక్రీస్తును మెస్సయ్యగా అంగీకరించలేదు. ఆయన్ని తృణీకరించారు. ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నువ్వేమో మెస్సయ్య అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఒక సూచక క్రియ ఇవ్వు. ఎందుకు అంటే వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళు ఎందుకు నమ్మట్లేదంటే దే వర్ లుకింగ్ ఫర్ ద లయన్ ఆఫ్ జూడా. వాళ్ళు వచ్చి ఆ మెస్సయ్య వస్తాడు. ఆయన వచ్చి ఈ రోమ సామ్రాజ్యాన్ని పడద్రోసి ఆయన రాజ్యాన్ని తన చేతిలో చిక్కించుకుంటాడు. అప్పుడు ఆయన నాయకత్వంలో మేము పరిపాలిస్తాము అని వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. కానీ యేసు ప్రభు అలా చేయట్లేదు. యేసుక్రీస్తు వారి బోధలు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. వాళ్ళు ఊహించినట్లు యేసుక్రీస్తు సబ్బాతు దినాన్ని ఆచరించట్లేదు. వాళ్ళు ఊహించినట్లు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అంటే వాళ్ళ పద్ధతిలో. ఎంచేతనంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగంలో అక్కడ మనం చాలా వివరంగా చూస్తాం. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకిచ్చాడు అనే ట్రూత్‌ని వాళ్ళు పట్టుకోలేకపోయారు. అయితే వాళ్ళు అక్షరానుసారమైనటువంటి విలువలు పాటిస్తున్నారు గానీ, దాని వెనక ఉన్నటువంటి ఆత్మీయతను వారు గ్రహించలేకపోతా ఉన్నారు. ఒకానొక సమయంలో యోహాను సువార్తలను మనం చూస్తాం. అసలు యాక్చువల్‌గా మీరు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. నా మీద దోషారోపణ వేస్తున్నారు. అసలు మీరు ఆశ్రయిస్తున్నటువంటి మోషే మీ మీద నేరం మోపుతాడు అని యోహాను సువార్తలోనే యేసుక్రీస్తు వారు చెప్తాడు. ధర్మశాస్త్రాన్ని మీరు ఆసక్తితో వెతుకుతున్నారు. అసలు ధర్మశాస్త్రం చెప్పేదే నా గురించి అంటున్నా గాని వాళ్ళకెక్కట్లేదు. వాళ్ళకెక్కట్లేదు. సో, కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నారు కాబట్టి, ఈ కానీ ఒకవైపుననేమో ఈ నికోదేముకు యేసుక్రీస్తు ఆయన నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు అని స్పష్టంగా అర్థమైంది. ఆయన బోధకుడు అని అర్థమైంది. ఖచ్చితంగా ఆయన దగ్గరకొచ్చి ఆయన్ని కన్సల్ట్ చేయాలని, ఆయనతో మాట్లాడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడో మనకు తెలీదు గానీ, మొత్తం మీద ఒక రాత్రి యందు ఆయన దగ్గరకొచ్చి ఏమంటున్నాడు చూడండి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివని మేమెరుగుదుము. మేమెరుగుదుము అంటే బహుశా ఈ నికోదేముతో పాటు కొద్దిమంది ఆయన ఫ్రెండ్స్ ఉండొచ్చు. అందుకనే బహుశా వాళ్ళతో కలుపుకొని చెప్తున్నాడేమో. మేమెరుగుదుము. ఏమని ఎరుగుదుము? నీవు బోధకుడవు పాయింట్ నంబర్ 1 అంటే యూ ఆర్ రబ్బీ. నువ్వు బోధకుడవు. రెండవది నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధలు గాని, యేసుక్రీస్తు వారు చేసే సూచక క్రియలు గాని, ఖచ్చితంగా యేసుక్రీస్తు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడే. ఆయన బోధలు, ఆయన చేసిన క్రియలు దాని వెనక సాక్ష్యమిస్తుంది అని చెప్పి ఆహ్, నికోదేము ఒప్పుకున్నాడు. అది రెండో వచనంలో ఆ విషయాన్ని మనం చూడగలం. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే యేసు ప్రభు స్పందిస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే మూడో వచనం. అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అక్కడ క్రొత్తగా అని ఒకటి పెట్టి కింద ఏమని రాయబడింది చూడండి. కింద ఒకటి పెట్టి పైనుండి అని రాయబడింది. కొత్తగా జన్మించితేనే కానీ లేదా పైనుండి జన్మించితేనే కానీ అని దాని యొక్క భావన. సో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు అని యేసు ప్రభు ఆయనతో చెప్పాడు. దానికి స్పందనగా 4 వచనంలో నికోదేము అంటున్నాడు. అందుకు నికోదేము. అందుకంటే ఎందుకు?
యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అని నిశ్చయంగా, అంటే ఫర్ ష్యూర్, ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేదు. ఎటువంటి డౌట్ లేదు. మీరు దాన్ని చాలా ఖచ్చితంగా తీసుకోవాలని జెప్పేసి షూర్ అంటారు చూసారా? సో, ష్యూర్‌లీ ఆ! కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడెలాగో జన్మించగలడు? ముసలివాడైన మనుషుడెలాగో జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? అని ఆయనను అడగగా, ఇది కొంచెం విపరీతంగా ఉంది. ఇది చాలా హార్డ్‌గా ఉంది. ఈ నికోదేము చెప్తున్నటువంటి మాట. ఎంచేతనంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, "నువ్వు క్రొత్తగా జన్మించాలి. లేకుంటే దేవుని రాజ్యాన్ని చూడలేడు" అన్నాడు. అంటే నీవు అంటే నీవని గాదు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని జనరలైజ్ స్టేట్‌మెంట్ చేస్తాను. అంటే ఎవరైనా గాని. ఒకడు అంటే ఎవరైనా గాని క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడంటే, క్రొత్తగా జన్మించడము అనంగానే ఈయనేమనుకున్నాడు, ఈ ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు? ఈయనేమనుకున్నాడు, కొత్తగా జన్మించడం అంటే ఫిజికల్ బర్త్ గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అనుకోని, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నువ్వేమో కొత్తగా జన్మించాలంటున్నావు. ఒకరి ముసలివాడు, ఆ మాటకొస్తే ముసలివాడేంటండి? పసివాడు గూడా మళ్ళా తల్లి గర్భంలో ఎట్లా ప్రవేశిస్తాడు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా! సో, డెఫినెట్‌లీ నాట్ పాసిబుల్. సో, ఎప్పుడైతే ఎ దేవుడు దేవుని వాక్యంలో ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడో, కామన్ సెన్స్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయదో, దాని లిటరల్ ఇంటర్ప్రిటేషన్ కాదు అనేది మనం గ్రహించాలి. దీన్నేమంటారంటే, టెక్నికల్ టర్మ్‌లో హెర్మెన్యూటిక్స్ అంటారు. హెర్మెన్యూటిక్స్ అంటే అర్థమేందంటే, ఒక టెక్స్ట్‌ను అర్థం చేసుకోటానికి, ఆ టెక్స్ట్‌ను అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంటర్ప్రిటింగ్ ప్రిన్సిపల్స్. అంటే టెక్స్ట్‌ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? ఇంటర్ప్రిట్ చేయటానికి కొన్ని గ్రామటికల్ రూల్స్ ఉంటాయి. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్‌ని ఉపయోగించి గాని, ఆ టెక్స్ట్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవడం సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము తెలిసిన లాంగ్వేజ్ ఏదైనా కానివ్వండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోండి, లేక తెలుగు లాంగ్వేజ్ తీసుకోండి, లేక హిందీ లాంగ్వేజ్ తీసుకోండి. మన ఇండియన్ లాంగ్వేజెస్‌లో మనం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాన్ని బట్టి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ లోకల్ ఈ 3 లాంగ్వేజెస్ నేను కవర్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంగ్లీష్‌లో నేను మాట్లాడాలి. ఇంగ్లీష్‌లో నేను మాట్లాడేది మీకు అర్థమవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, మీరు, నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి, మీరు, నేను ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే మాట్లాడడానికి ఒక గ్రామర్ ఉంటుంది. ఇంగ్లీష్‌కి ఒక గ్రామర్. నేను ఇంగ్లీష్ ఏ గ్రామర్ అయితే వాడతానో, మీరు అదే గ్రామర్ వాడితే కానీ, నేను మాట్లాడే సంభాషణ మీ దగ్గరికి మీనింగ్‌ఫుల్‌గా చేరదు. నేను నా మైండ్‌లో ఒక ట్రీ గురించి చెప్పాలి అనుకున్నాను. ఆ ట్రీని నేను మీకు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, మీ మైండ్‌లో అదే ట్రీని నేను సెటప్ చేయాలి. నేనొక డాగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ డాగ్‌ని కరెక్ట్ అదే పిక్చర్ మీ మైండ్‌లో నేను కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు కమ్యూనికేషన్ సక్సెస్‌ఫుల్ అంటాం. సో, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేట్ కరెక్ట్‌గా అవుతున్నప్పుడు, సో, గ్రామర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఇస్ పాయింట్ నంబర్ 1. సో, సేమ్ గ్రామర్ అయి ఉండాలి. సో, ఇంగ్లీష్‌కి గ్రామర్ ఉంటుంది, తెలుగు గ్రామర్ ఉంటుంది, హిందీకి గ్రామర్ ఉంటుంది. ఆ మాటకొస్తే ఎనీ లాంగ్వేజ్ విల్ సర్టెన్‌లీ హావ్ ఇట్స్ ఓన్ గ్రామర్. దట్స్ పాయింట్ నంబర్ 1. సో, ఆ గ్రామర్ వస్తే గాని ఇంగ్లీష్‌ను అర్థం చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి, ఇంటర్ప్రిట్ చేయడానికి వీలు కాదు. దట్స్ నంబర్ 1. నంబర్ 2, ప్రతి గ్రామర్‌కి వొకాబులరీ ఉంటుంది. వొకాబులరీ అంటే పదజాలం. ఎటువంటి పదజాలాలు వాడతాము అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో, దట్స్ పాయింట్ నంబర్ 2. సో, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆ ఇంగ్లీష్ వొకాబులరీని నేను యూజ్ చేయాలి. పాయింట్ నంబర్ 3 ఏంటంటే, ఆ వొకాబులరీని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలంటే, నేను ఏ డిక్షనరీ వాడతానో, మీరు కూడా అదే డిక్షనరీ వాడాలి. సో, ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ సెట్ కరెక్ట్‌గా సక్సెస్ అవ్వాలంటే 3 విషయాలు. ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్‌కి గ్రామర్ ఉంటుంది. గ్రామర్ ఈస్ పాయింట్ నంబర్ 1. సేమ్ గ్రామరే ఉండాలి. రెండోది, ఆ గ్రామర్‌కి వొకాబులరీ ఉంటుంది. మూడోది, డిక్షనరీ ఉంటుంది. సో, అట్లాగే ఇప్పుడు బిబ్లికల్ టెక్స్ట్‌ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు, తెలుగు వాడుతున్నప్పుడు తెలుగు గ్రామర్ చూస్తాము. ఇంగ్లీష్ వాడుతున్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ చూస్తాం. సో, ఇంత మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా దాని గురించిన వివరాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హెర్మెన్యూటిక్ ఇంటర్ప్రిటింగ్ ప్రిన్సిపుల్స్‌లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే,
ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ మనకు ఇవ్వబడినప్పుడు, ఆ స్టేట్మెంట్ గనక కామన్ సెన్స్ గనక యాక్సెప్ట్ చేస్తే, కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటి? నేను మాట్లాడుతున్నటువంటి ఆహ్, 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 ఆ సంభాషణ అది సర్వసాధారణంగా అర్థం చేసుకోవడానికి ఈజీగా సాధ్యమవ్వాలి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభు ఏమన్నాడు? "ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేరు" అన్నారు. కొత్తగా జన్మించడము అంటే వెంటనే ఈయనేం చేశాడు? లిటరల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నాడు. లిటరల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే క్రొత్తగా జన్మించడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు గదా! తల్లి గర్భంలో ప్రవేశించాలా? తల్లి గర్భంలో ప్రవేశించడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ అబ్సర్డ్. ఇట్ ఈస్ అబ్సర్డ్. సో, తల్లి గర్భంలో ప్రవేశించడము అనే ఇంటర్ప్రిటేషన్ తీసుకోవడం అనేది అబ్సర్డ్. సో, అటువంటి ఇంటర్ప్రిటేషన్ తీసుకురాదు. అందుకనే బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే, వెన్ యూ రీడ్ ద టెక్స్ట్, వెన్ యూ అండర్‌స్టాండ్ దట్ ఇట్స్ నాట్ కామన్ సెన్స్ ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్. ఇది సంథింగ్ డిఫరెంట్. లిటరల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే మనకు కరెక్ట్ సెన్స్ ఆఫ్ మీనింగ్ నాకు రావట్లేదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, దానికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్ అవసరం. దానికి మీరు ఇలా గుర్తుపెట్టుకోవడం ఒకటి చెప్తాను. మెయిన్ ఇంటర్ప్రిటేషన్‌లో 2 ఉంటాయి. ఒకటేమో మోస్ట్‌లీ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. ఎప్పుడైతే ఈ కామన్ సెన్స్ యాక్సెప్ట్ చేయకుండా అబ్సర్డ్ మీనింగ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే దానికి స్పిరిచ్యువల్ మీనింగ్ తీయాలి. స్పిరిచ్యువల్ మీనింగ్ అంటే ఇట్ కుడ్ బి అది రెటారిక్ సెన్స్‌లో చెప్పారా? లేక అదొక అనాలజీనా? లేక అదొక ఫిగరేటివ్ సెన్స్‌లో చెప్పారా? అని మనం ఏం జేయాలంటే అదర్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్‌లోకి మనం షిఫ్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథంలో ఉందనుకోండి. పర్వతములు చప్పట్లు కొట్టెను అనుంది. చెట్లు పాటలు పాడుతున్నాయంటే చెట్లు పాటలు పాడవు. పర్వతాలు చప్పట్లు కొట్టవు. ఇట్ ఈస్ డెఫినైట్‌లీ నాట్ కామన్ సెన్స్. అంటే పోయెటిక్ సెన్స్‌లో ఆథర్ రాస్తున్నాడు అనేది మనం అర్థం జేసుకోవాలన్నమాట. సో, దాన్ని ఒక పిక్టోరియల్ ఫార్మాట్‌లో వాడుతున్నాడు అని అర్థం జేసుకోవాలి. సో, కాబట్టి ఇక్కడ నికోదెముతో యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాటలేందంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని అంటున్నప్పుడు ఆయనేమో లిటరల్‌గా తీసుకున్నాడు. యాక్చువల్‌గా లిటరల్‌గా తీసుకోవడానికి వీల్లేదు. అందుకనే యేసు ప్రభు వెంటనే ఆయనకిచ్చిన జవాబు చూడండి. అది 5వ వచనంలో మనం చూస్తాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఫిఫ్త్ వర్స్‌లో ఏమంటున్నాడంటే, నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మీరొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో జూయిష్ వే ఆఫ్ కమ్యూనికేషన్ జూయిష్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఒక విధంగా ఉంటుంది. గ్రీక్స్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఒక విధంగా ఉంటుంది. రోమన్స్ మైండ్ సెట్ ప్రకారంగా వాళ్ళు కమ్యూనికేట్ చేసే విధం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, 3 మాటలు చెప్పాను. యూదులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సంభాషణను చేసే విధానం ఒక పద్ధతిలో ఉంటుంది. గ్రీక్ ఫిలాసఫర్స్ కానీ, గ్రీక్ స్కాలర్స్ కానీ, గ్రీక్ మేధావులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నారో అదొక పద్ధతిలో ఉంటుంది. అలాగే రోమన్ మైండ్ సెట్ అంటే రోమీ రోమా సాంప్రదాయంలో లేక వాళ్ళ స్కాలర్లీ మెథడాలజీలో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అది ఒక విధంగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇది జూయిష్ ఆథర్ కాబట్టి అపోస్తలుడైన యోహాను యూదుడు. ఆయన యూదా సాంప్రదాయంలో ఆయన సందేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. యూదులు వాడే పద్ధతి ఏంటిదంటే, వాళ్ళు ఒక ట్రూత్‌ని ఫస్ట్ స్టేట్‌మెంట్‌లో చెప్తారు. సెకండ్ స్టేట్‌మెంట్‌లో చెప్తున్నప్పుడు దాన్నే మళ్ళా మరొక సినానిమ్స్ లేక పర్యాయ పదాలు వాడి ఫస్ట్ చెప్పిన ట్రూత్‌ని మళ్ళా సెకండ్ టైమ్ గూడా రిపీట్ చేస్తారు. దాన్ని వాళ్ళేం జేస్తారంటే కొన్నిసార్లు దాని యొక్క ఇంపార్టెన్స్‌ని బట్టి మాటి మాటికి రిపీట్ చేస్తారు. సో, ఏదైతే వాళ్ళు చెప్పింది మాటి మాటికి రిపీట్ చేయడం జరుగుతుందో, మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏందంటే, యెస్! థిస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది రిపీట్ చేయబడింది. రిపీట్ చేశారు అంటే అర్థం ఏందంటే, మీనింగ్ ఒకటే ఉంటుంది. అయితే పర్యాయ పదాలు వాడి దాన్ని డిఫరెంట్ కోణంలో చెప్పడం జరుగుతుంది. ఇది గనక మీరు మిస్ అయిపోయారనుకోండి, ఈ జూయిష్ ఆథర్స్ ప్రెజెంట్ చేసే ఆ ట్రూత్‌ని మనము డిఫరెంట్ విధానంలో మనం ఇంటర్ప్రిట్ చేసే ప్రమాదం ఉంటుంది. సో, ఆ నేపథ్యంలో యేసుక్రీస్తు వారు మొదట ఆయన ఏమన్నాడు? మూడో వచనంలో, "ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నానని" చెప్పాడు. దాన్ని మళ్ళా
నికోదేము దాన్ని కరెక్ట్‌గా ఇంటర్ప్రిట్ చేసుకోకుండా, దాన్ని లిటరల్‌గా ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు విచ్ ఈస్ నాట్ కరెక్ట్ మెథడాలజీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో, చెప్పినప్పుడు మళ్ళా యేసు ప్రభు ఏం చేశాడంటే, టు మేక్ హిమ్ టు అండర్‌స్టాండ్, ఎందుకంటే అతడు కూడా యూదుడు కాబట్టి, అతడు కూడా పరిసయ్యుడు కాబట్టి, అతడు కూడా బోధకుడు కాబట్టి, అతడు ఈజీగా అర్థం చేసుకుంటాడు. యాక్చువల్‌గా ఈ కన్వర్జేషన్ ఇట్ ఈస్ బిట్వీన్ దీస్ 2 పీపుల్. ఎవరెవరి మధ్యలో? యేసుక్రీస్తు, ఆ తర్వాత నికోదేము మధ్యలో, వారిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ అది. కానీ ఆ సంభాషణను అపోస్తలుడైన యోహాను మనకు రాయించి పెట్టాడు కాబట్టి, తద్వారా దేవుడు ఒక పర్టిక్యులర్ ట్రూత్‌ను మనకు కమ్యూనికేట్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవ్వాలి. సో, ముందు ఏదైతే చెప్పాడో దాన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాడు. ఆ రిపీట్ చేస్తున్నప్పుడు కొత్తగా జన్మించడము దాని గురించే మాట్లాడుతున్నాడు. కొత్తగా జన్మించడం అనే దాని గురించి మాట్లాడుతూ ఇంక 2 మాటలు చెప్పాడు. ఏమన్నాడు? నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించడము. కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటి? నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించడము అని దాన్ని కొంచెం అంతకుముందు చెప్పిన ట్రూత్‌ని ఇంకా కొంచెం ఎక్స్‌పాండ్ చేశాడు. ఇంకా కొంచెం ఎక్స్‌పాండ్ చేశాడు. మీరు మరలా గమనించండి. మీరు బాగా అర్థమయ్యేలాగా మరలా నేను రిపీట్ చేస్తాను. యేసు ప్రభు ఏమన్నాడు? క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడన్నాడు. 5వ వచనంకొచ్చేటప్పటికి నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడన్నాడు. అక్కడేమో చూడలేడన్నాడు. ఇక్కడేమో ప్రవేశించలేడన్నాడు. రెండిటి మీనింగ్ ఒకటే. దాన్ని చూడడం అంటే ఇది, ప్రవేశించడం అంటే ఇదిని దానికి సెపరేట్ మీనింగ్స్ తీయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. సో, అయితే ఇంకొకటి మనం అర్థం జేసుకోవాలి. అక్కడేమో కొత్తగా జన్మించాలి అన్నాడు. మరి 5వ వచనంకొచ్చేటప్పటికి నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను అన్నాడు గదా! అదేంటిదది? నీటి మూలంగా అంటే ఎట్లా అర్థం జేసుకోవాలి? ఆత్మ మూలంగా అంటే ఎలా అర్థం జేసుకోవాలి? అనే సర్వసాధారణంగా ఆ ప్రశ్న మనకొస్తుంది. అది అర్థం జేసుకోవాలంటే కొంచెం కింద హోల్ కన్వర్జేషన్‌లో యేసుప్రభు చెప్పినటువంటి మాటల్లో మనకేదైనా కొంత హెల్ప్ దొరుకుతుందేమో మనం చూడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎంచేతనంటే ఒక వచనంలోనే కొన్ని సార్లు మనకు కంప్లీట్ మీనింగ్ అనేది మనకు అర్థం గాదు. సో, మనకు అర్థం గాదు కాబట్టి ఆ ప్యాసేజ్ మొత్తం చదివితే మనకి ఇంకేదైనా కొంత అర్థం చేసుకునే అవకాశాలు మనకుంటాయి కాబట్టి, ఎందుకంటే టెక్స్ట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ బై ఇట్స్ ఓన్ టెక్స్ట్. నేను కొత్త మీనింగ్ నేను తెచ్చి కొత్తగా జన్మించడం అంటే అని నేనేదో నా సొంత పరిజ్ఞానం నేను తీసుకొని రావాల్సిన పని లేదు. బైబిల్ గ్రంథంలోనే దేవుడు పొందుపరిచుంటాడు. కొన్నిసార్లు అదే పారాగ్రాఫ్‌లో దొరుకుతుంది. కొన్నిసార్లు అదే చాప్టర్‌లో దొరుకుతుంది. కొన్నిసార్లు అదే పుస్తకంలో ఇంకొక చోట రాయబడుతుంది. ఎందుకంటే చాప్టర్స్, డివిజన్స్ అనేవి చాలా లేట్‌గా మేబీ అబౌట్ 16థ్ సెంచరీలో అవి చేయబడింది గానీ, అంతకుముందు చాప్టర్స్ వర్సెస్ డివిజన్ లేదు. ఓ లెటర్ మొదటి అధ్యాయం నుండి 21 అధ్యాయం వరకు కూడా మొత్తం అలాగ రాసుకుంటూ పోయాడు. రాసుకుంటూ పోయినప్పుడు ఒక బిగ్గర్ పిక్చర్ మనకు రావటానికి అక్కడ రాయబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ లేతే కనెక్షన్ లేతే దానికి ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్‌గా చేసుకోవటానికి ఇంకో చోట అదే పుస్తకం కూడా రాసుండొచ్చు. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ ఇవి చాలా ప్రాముఖ్యము. ఎవరైనా దేవుని వాక్యాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. సరిగ్గా అర్థం చేసుకుంటూ చదవాలి, నేర్చుకోవాలంటే పద్ధతిది. ఏమిటి పద్ధతంటే టెక్స్ట్‌లో రాయబడిన ఒక భాగాన్ని టెక్స్ట్‌లో మరొక చోట దాన్నే వ్యాఖ్యానించడం కానీ, దాన్నే కొంచెం ఎక్స్‌పాండ్ చేయటం కానీ, దానికే మీనింగ్ వచ్చే విధంగా అర్థం చేసుకునే విధంగా రాయటం కానీ, మరొక చోట పొందుపరచబడి ఉంటుంది. అది సేమ్ పారాగ్రాఫ్‌లో ఉందా? లేక సేమ్ చాప్టర్‌లో ఉందా? అదే పుస్తకంలో వేరే చాప్టర్స్‌లో ఉందా? అనేది మనం అర్థం జేసుకోవాలి. ఈ చాప్టర్ డివిజన్, ఈ వర్సెస్ డివిజన్ అనేది చాలా ఆలస్యంగా అంటే లేట్‌గా వచ్చింది. ఫస్ట్ ఒరిజినల్ టెక్స్ట్‌లో రాసినప్పుడు అది చాప్టర్స్, వర్సెస్ లేవు. ఆ తర్వాత వాళ్ళు కాంటెక్స్ట్‌ని బట్టి వాళ్ళు మెల్లిమెల్లిగా రిఫరెన్స్ మనం కలిగి ఉండాలని జెప్పి బిట్స్ అండ్ పీసెస్‌గా వాళ్ళు డివైడ్ చేయడం అనేది మనము గ్రహించాలి. ఆ విషయాన్ని మీరు దయచేసి మర్చిపోకండి. కాబట్టి ఈ కొత్తగా జన్మించడం అంటే ఏంటి? దాని గురించినటువంటి వివరణ మనం అర్థం అవ్వటానికి ఇంకొంచెం మనం ముందు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి. మనం 5వ వచనం చదివాం గదా! 6వ వచనం. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. ఇప్పుడు ఇంకొక పాయింట్ యాడ్ చేశాడు. ఇక్కడ శరీరం మూలముగా అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? కొత్తగా జన్మించాలి అని అన్నాడు.
ఆ తర్వాత 5వ వచనంలో ఏమన్నాడు? నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలన్నాడు. ఇప్పుడు 6వ వచనంలో ఏమంటున్నాడంటే, శరీర మూలముగా అని ఇంకొక కొత్త పాయింట్ పట్టుకొచ్చాడు. శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయే అన్నది. ఇప్పుడు మనం ఏమేమి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి? కొత్తగా జన్మించడం అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. నీటి మూలముగా అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఆత్మ మూలంగా అంటే ఏంటో మనకు అర్థం కావాలి. శరీరం మూలంగా జన్మించడం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఓకే. సో, ఈ 4 పాయింట్లు మనం క్యాచ్ చేయాలి. 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే గాని, అది ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఒక్క నిమిషం అండి. 1 మినిట్. ఒక్క నిమిషం. ఓకే. ఓకే. సో, ఆహ్, 8వ వచనంలో ఇంకొక పాయింట్ ఏమన్నా అంటే, గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే కానీ, అది ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఒక హింట్ మనకు దొరికింది. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో ఒక హింట్ మనకు 8వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు. ఏంటి? మరలా చదువుతాను. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే కానీ, అది ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ మూలంగా జన్మించడము అనేది ఎట్లా సాధ్యమవుతుందో మనకు తెలీదు. దాని రిజల్ట్ మాత్రం మనకు అర్థమవుతుంది. అది 8వ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఫిజికల్‌గా మనం దాన్ని చూడలేము. మనకు దాని గురించిన అవగాహన మనకుండదు. ఇక్కడేమని రాయబడింది? దాని శబ్దం వింటవే గాని, ఎక్కడి నుంచి గాలి తనకిష్టమైన చోటును విసురుతుంది. సో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తనకిష్టమైన పద్ధతిలో పనిజేస్తాడు. నీవు దాని శబ్దం వింటావే గాని, ఎక్కడి నుంచి వచ్చునో, ఎక్కడికి పోనో నీకు తెలీదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆత్మ ఆత్మ అని తెలుగు బైబిల్‌లో రాయబడినప్పుడు మీరు ఇంకొక మాట మీరు గ్రహించాలి. ఆత్మ అని బైబిల్ గ్రంథంలో తెలుగులో మీరేం జేస్తారంటే, ఫాంట్ సైజ్ ఎక్కువగా ఉండి బోల్డ్ గనక చేస్తే పరిశుద్ధాత్మ అని అర్థం. లెట్ మీ రిపీట్. మీరు బైబిల్ చూడండి. ఆత్మ అని బోల్డ్‌లో ఉందా? ఫాంట్ సైజ్ బోల్డ్ ఉంది. ఆ తర్వాత ఫాంట్ సైజ్ పెద్దగా ఉంది. ఫాంట్ సైజ్ పెద్దగా లేకుండా బోల్డ్ గనక లేకపోతే థట్ ఈస్ ఎ హ్యూమన్ స్పిరిట్. అక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఆత్మ అని అర్థం అన్నమాట. ఇక్కడ బోల్డ్ సెన్స్‌లో రాయబడింది కాబట్టి పరిశుద్ధాత్మ అని మనకు అర్థమైంది. ఇదే మాట మీకు 6వ వచనంలో కూడా ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అక్కడ ఆత్మ గూడా పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ మూలంగా జన్మించినది ఆత్మే అన్నాడు. 8వ వచనంకొచ్చినప్పుడు దాన్ని కంపారిజన్ ఎలా చేశాడంటే గాలితో కంపేర్ చేశాడు. యాక్చువల్‌గా న్యూమా స్పిరిట్ అంటే గాలి అని కూడా ఇంటర్ప్రిటేషన్‌లో కొన్ని చోట్ల అలా గూడా వ్రాయబడ్డం జరిగిందనమాట. సో, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిజేస్తాడో నీకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకిష్టమైన పద్ధతిలో చేస్తాడు. కానీ దాని యొక్క రిజల్ట్, దాని యొక్క స్పందన నీకు అర్థమవుతుంది. అది మనకు 8వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనకు బాగా అర్థమైంది. 9వ వచనం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయననడగగా, యేసు ఇట్లనెను, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతులే బోధించుచున్నాము. చూచిన వాటికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పినప్పుడు మీరు నమ్మకుండునప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగూ నమ్ముదురు?
13వ వచనంలో కొంచెం హింట్ దొరుకుతుంది చూడండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. మీకు 13th వర్స్‌లో ఇంకొక ట్రూత్ ఇక్కడ మనకు అర్థమైంది. ఏమని అర్థమైంది? పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఎవరైతే పరలోకం నుంచి దిగి వచ్చాడో ఆయనే పరలోకానికి తిరిగి వెళ్ళగలడు. ఎవరు ఆయన? మనుష్య కుమారుడు. సో, మనుష్య కుమారుడు పరలోకం నుండి దిగి వచ్చాడు. మనుష్య కుమారుడు మరలా పరలోకానికి ఎక్కిపోతాడు. ఆ మీనింగ్ 13th వర్స్‌లో వచ్చింది. మరలా చూడండి. దట్ ఈస్ హౌ వి నీడ్ టు స్టడీ ద స్క్రిప్చర్స్. దాన్ని ఎక్స్‌పోజిటరీ టీచింగ్ మెథడాలజీ అంటారు. సో, దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు ఎవరు బోధించినా, దేవుని వాక్యాన్ని ఎవరు బోధించినా ఇలాగే బోధించాలి. అప్పుడు తప్పులు చెప్పకుండా, సొంత పరిజ్ఞానాన్ని వాక్యంలోనికి ఎక్కించి చెప్పకుండా, వాక్యంలో ఉన్న ట్రూత్సే చెప్తాడు. దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు మళ్ళా తర్వాత నేను మీకు అనాలిసిస్ చేస్తాను. మిగిలిన వాక్యాలతో పోల్చి దాన్ని మనం కరెక్ట్‌గా ఇంకా కొంచెం వి కెన్ హావ్ మోర్ లైట్ ఆన్ దట్. సో, 13th వర్స్‌లో ఒక ట్రూత్ మనకు అర్థమైంది. ఏమర్థమైంది? పరలోకం నుంచి ఎవరైతే దిగి వచ్చాడో ఆయన మనుష్య కుమారుడు. ఆయన మరలా పరలోకానికి ఎక్కిపోతాడు. ఇంకెవరు లేరు. పరలోకం నుంచి దిగి వచ్చినవాడు మనుష్య కుమారుడు ఒక్కడే. పరలోకానికి తిరిగి ఎక్కిపోయేవాడు మనుష్య కుమారుడు ఒక్కడే. ఇంకెవరు లేరు. అది 13th వర్సెస్‌లో మనం చూస్తాం. 14 అండ్ 15 తెలుగులో కలిసున్నాయి. అక్కడ ఏమంటాడు? అరణ్యంలో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇంకొక దృశ్యాన్ని ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు వారు ఎత్తిపెడుతున్నాడు. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటి? ఇశ్రాయేలీయులు సణుగుతా ఉన్నారు. ఇశ్రాయేలీయులు గొణుగుతా ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా శోధిస్తూ, సణుగుతూ, గొణుగుతున్న కారణం చేత దేవుడు సర్పములు పంపి వారి మీద దేవుడు తీర్పు తీసుకొచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు మళ్ళా పశ్చాత్తాపడి ఏమన్నారంటే, అయ్యా మేము పాపం చేశాము. మేము మీకు విరోధంగా దేవునికి విరోధంగా శోధించాము. మేము పాపం చేసింది నిజము. అందుచేత ఈ సర్పములొచ్చి దేవుని యొక్క జడ్జిమెంట్ మా మీద పడింది. దయచేసి మమ్మల్ని రక్షించండి. మా పక్షంగా దేవునితో విజ్ఞాపన చేయండి అన్నప్పుడు, మోషే దేవుని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏమన్నా అంటే, ఒక కర్ర మీద ఇత్తడి సర్పాన్ని ఎత్తి దాని మీద పెట్టు. అప్పుడు ఎవరైతే మనుషులు నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. నిదానించి చూసిన వాళ్ళు బ్రతుకుతారు అనే విషయాన్ని దేవుడు మోషేకి చెప్పినప్పుడు, దేవుడు ఇత్తడి సర్పాన్ని అక్కడ ఆ పోల్ మీద పెడతాడు. అప్పుడు ఎవరైతే నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. యేసుక్రీస్తు వారు ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ ట్రూత్‌ని ఇక్కడ అప్లై చేస్తూ దాని యొక్క నెరవేర్పు. అదే గనక ప్రవచనంలాగా భవిష్యత్తులో దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏమిటి అంటే ఇది అని. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేయొచ్చు. అదేంటబ్బా! సర్పము అనేది నెగెటివ్ సెన్స్‌లో ఉంది గదా! సర్పం అంటే సాతాను గదా! మరలా అక్కడ పోల్ మీద సర్పంని ఎత్తమన్నాడేంటి? అని మీరు ఆలోచించే ఒక ప్రమాదం ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. సర్పం అనంగానే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ సేటాన్. సర్పం అనంగానే సాతానికి మాత్రమే ఆపాదించే ప్రయత్నం చేయకండి. ఎందుకు అంటే, సర్పం అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మిగిలిన చోట్ల అదర్ సెన్సెస్‌లో కూడా వ్రాయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, పాముల వలె వివేకం నేను మిమ్మల్ని గొర్రెలను తోడేళ్ల మధ్యకు పంపించినట్టుగా పంపిస్తున్నాను. ఏ కాంటెక్స్ట్‌లో రాయబడిందంటే, ఇద్దరిద్దరు శిష్యులను 70 మందిని సువార్త పంపించడానికి యేసుక్రీస్తు వారు 35 పెయిర్స్‌గా పంపిస్తాడు. పంపించినప్పుడు దేవుడు వారికిచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. ఏమని ఇన్‌స్ట్రక్ట్ చేశారంటే, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. కానీ మీరు మాత్రం తోడేళ్ళు కాదు. మీరు గొర్రెలే. కాబట్టి గొర్రెల గొర్రెలు తోడేళ్ల మధ్యకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అంటే, పాముల వలె వివేకంగా ఉండాలి. పావురాల వలె నిష్కపటంగా ఉండాలి అని అక్కడ పాముల గురించి వాడాడు. అక్కడ పావురం అనంగానే పరిశుద్ధాత్మ అని అనకూడదు. అంటే పరిశుద్ధాత్మని గురించి రకరకాల సింబల్స్ బైబిల్‌లో వ్రాయబడ్డాయి. అలాగే పావురం గురించి వాడినప్పుడు కూడా వేరే మీనింగ్‌తో కూడా అక్కడ రాయబడింది. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ వివేకం గురించి మాట్లాడినప్పుడేమో పాముని ఒక రిఫరెన్స్‌గా తీసుకున్నాడు. అలాగే పరిశుద్ధత గురించి
లేక నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, లేక ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి అని చెప్పడానికేమో పావురాన్ని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి పాము అన్నప్పుడల్లా, సర్పం అన్నప్పుడల్లా అది ప్రతిసారి సాతానుకు, అపవాదికి మీరు ఆపాదించాల్సిన అవసరము లేదు. ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సర్పమును అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? సిలువ గురించి మాట్లాడుతున్నాడు. అతి త్వరలో జరగనైనటువంటి గొలగతా పర్వతం మీద మనుష్య కుమారుడు సిలువ వేయబడాలి. ఎవరైతే నిదానించి ఆ సిలువ వైపు చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అనే విషయాన్ని 14, 15 వచనాల్లో మాట్లాడు. ఇప్పుడు చూడండి ఎన్ని మీనింగ్స్ మనకొచ్చాయి. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో దాని గురించే హోల్ ప్యాసేజ్. ఈ మొదటి 16 వచనాలు దేని గురించి మాట్లాడడం జరుగుతుందంటే క్రొత్తగా జన్మించే దాని గురించే మాట్లాడుతుంది. ఈ క్రొత్తగా జన్మించే దాని గురించి మాట్లాడినప్పుడు 5వ వచనంలో ఏమన్నాడు? నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించాలన్నాడు. ఆ తర్వాత 8వ వచనంలో ఏమన్నాడు? గాలి తనకిష్టమైన చోట విసురుతుంది. దాని శబ్దం వింటావే గాని ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో తెలీదు అని చెప్పి ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అలాగే ఉంటాడు. అంటే పరిశుద్ధాత్మ ఆయన తనకిష్టమైన విధానంలో పనిచేస్తాడు. ఇష్టమైన వ్యక్తుల జీవితాల్లో ఆయన పనిచేస్తాడు. ఆయన ఆయన పని చేసిన తర్వాత అంటే ఆయన కన్విక్షన్స్ కలగజేస్తాడు. ఆయన గైడ్ చేస్తాడు. ఆయన ఆయన సంధిస్తాడు. దాని యొక్క పర్యవసానము, దాని యొక్క రిజల్ట్ మీకు అర్థమవుతుంది గానీ, అది ఎలా జరుగుతుందో నీకు తెలియదు అని 8వ వచనంలో అన్నాడు. ఆ తర్వాత 13వ వచనం వరకొచ్చేటప్పటికి మనుష్య కుమారుడు అనేది యేసుక్రీస్తుకు ఉన్నటువంటి టైటిల్. ఈ మనుష్య కుమారుడు అనే పదము మొట్టమొదట దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో వ్రాయబడింది. అక్కడ మనుష్య కుమారుడు అంటే త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తుకు మనుష్య కుమారుడు అనే బిరుదు ఆపాదించబడింది. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆ మనుష్య కుమారుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. దట్స్ పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఆయన మాత్రమే పరలోకానికి ఎక్కిపోతాడు అని 13థ్ వర్స్‌లో చెప్పి 14థ్, 15థ్ వర్స్‌లో ఇమ్మీడియేట్‌గా ఏమంటున్నాడంటే మోషే సర్పమును ఎలాగ ఎత్తాడు. మోషే సర్పమును ఎత్తడానికి మనుష్య కుమారుడు ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి రావాలి. సో, పరలోకం నుంచి మనుష్య కుమారుడొచ్చాడు. ఆ మనుష్య కుమారుడు ఇప్పుడు శిలువ మీదకి ఆయన ఆయన ఎక్కుతాడు. సిలువ వేయబడతాడు. ఆ శిలువ మీద వేయబడిన తర్వాత ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణం అవుతాడు. ఎవరైతే ఆయనను నిదానించి చూస్తారో, లేక ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, వారు నిత్య జీవం పొందుతారు అని 14, 15 వచనంలో అన్నాడు. దాని మీనింగే మరలా 16 వచనంలో రిపీట్ చేస్తూ అంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు క్రొత్త జన్మ గురించినటువంటి వివరణ దేవుడు ఎంత స్పష్టంగా నేను ఎక్కడి నుంచి మీకు వేరే ఔట్ సైడ్ గాని ఎక్కడి నుంచి మీకు వేరే కనెక్ట్ చేయాల. అక్కడ ఉన్న వాక్య భాగాన్ని మీకు అంచెలంచెలుగా మీకు ఎక్స్‌పోజ్ చేయడం జరిగింది. థట్ ఈస్ హౌ నికోదేముకి ఒక దేవుడు చెప్తున్నటువంటి మాటలేంటంటే, నువ్వు క్రొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మించాలి అనేది అది ఆత్మ మూలంగా మాత్రమే సాధ్యమవుతుంది. అది శరీరం మూలంగా సాధ్యమవ్వదు అని ఒక మాటన్నాడు. శరీరం మూలంగా అది నెగేషన్. అంతే కదా! ఆయన చెప్పినటువంటి నెగేషన్ ఎక్కడది ఆ మాట? ఎక్కడది శరీర మూలముగా 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. ఇవి 2 డిఫరెంట్ యాస్పెక్ట్స్ అన్నమాట. శరీరం మూలంగా జన్మించడం వేరే, ఆత్మ మూలంగా జన్మించడం వేరే. సో, శరీరం మూలంగా జన్మించడం అనేది ఆత్మ మూలంగా జన్మించింది కాదు. ఆత్మ మూలంగా జన్మించింది శరీరం మూలంగా జన్మించింది కాదు. ఇవి 2 కేటగరైజేషన్. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి? నీటి మూలంగా జన్మించడం అంటే అర్థమేంటి? శరీరం మూలంగా జన్మించడం అంటే అర్థం ఏంటి అనేదాన్ని ఇంకా మనం పరిశీలించాలి. ఎందుకంటే ఈ వాక్య భాగంలో వాటి గురించి రాయబడలా. నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటో రాయబడలేదు. అలాగే ఆహ్, శరీరం మూలంగా జన్మించడము అంటే ఏంటో దాని గురించి ఈ ప్యాసేజ్‌లో లేదు. అది బహుశా మిగిలిన చోట్ల ఎక్కడ రాయబడిందో అని మనం కొంచెం పరిశోధించి చూస్తే గాని ఆ రెండిటి మీనింగ్ అయితే మనకు అర్థం కాదు. కానీ ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో కేటగరీగా మనకు అర్థమైంది. ఏంటి ఆత్మ మూలంగా జన్మించడం అంటే మనుష్య కుమారుడు పరలోకం నుంచి దిగివచ్చాడు. ఆ మనుష్య కుమారుడు ఆయన
ఒక మోషే సర్పమును ఎలా ఎత్తాడో ఆ విధంగా ఒక పోల్ మీద అంటే సిలువ మీద ఆయన ఎత్తబడాలి, లేక సిలువ వేయబడాలి. ఆయన సిలువ మీద ఆయన మరణించిన తర్వాత ఆయన మృతి చెంది పాతిపెట్టబడిన తర్వాత తిరిగి లేస్తాడు. ఆయన ఒక్కడే పరలోకానికి ఆరోహణమవుతాడు. ఎవరైతే ఈ ట్రూత్‌ని విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఈ ఈ నిదానించి చూస్తారో వాళ్ళు మాత్రమే బతుకుతారు. మిగిలిన వాళ్ళందరూ నశిస్తారు. మిగిలిన వాళ్ళందరూ నశిస్తారు. మిగిలిన వాళ్ళందరూ అంటే ఎవరు? శరీర మూలంగా పుట్టిన వాళ్ళు నశిస్తారు. ఆత్మ మూలంగా పుట్టిన వాళ్ళు జీవిస్తారు. ఆత్మ మూలంగా ఎవరు పుడతారు? ఆ గాలి తనకిష్టమైన చోట విసురుతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకిష్టమైన పద్ధతిలో, ఇష్టమైన వారిలో ఆయన పనిచేస్తాడు. ఆయన ఎలా పనిచేస్తాడు? కన్విక్షన్స్ ఆయన చేసే పరిశుద్ధాత్మ పరిచర్యలో ఒక పరిచర్య ఏందంటే కన్విక్షన్స్ ఆయన క్రీస్తు వైపుకు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ పరిచర్యలు చాలా ఉన్నాయి. సో, ఆయన పని జేస్తాడు. ఆయన ఫంక్షన్ చేస్తాడు. ఆయన ఫంక్షన్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, కొత్తగా జన్మించడం అనేది జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్‌లో మనము న్యూ బర్త్ అంటాము. దాన్నే పరిభాషలో కంటెంపరరీ లాంగ్వేజ్‌లో బోర్న్ అగైన్ అని గూడా అంటారు. దాన్ని పర్యాయ భాషలో చెప్పాలంటే రక్షించబడుట, లేక మారుమనసు పొందుట, లేక తిరిగి జన్మించుట ఇవన్నీ పర్యాయ పదాలే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెపరేట్ మీనింగే ఉండదు. బైబిల్ గ్రంథాన్ని గనుక జాగ్రత్తగా పరిశీలిస్తే అవి పర్యాయ పదాలుగా వేరే చోట దాని గురించినటువంటి వ్యాఖ్యానం రాయబడింది కాబట్టి, ఈ 16 వచనాల్లో దేవుడు నికోదెముతో ఏం చెప్తున్నాడంటే, "నువ్వు కొత్తగా జన్మించాలి. ప్రతి ఒక్కడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించకపోతే నశిస్తాడు. దట్స్ ఇట్." అది దేవుడు చేసినటువంటి ప్రేమ సౌకర్యము. దేవుడు తను ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఆయనేం జేశాడు? తన అద్వితీయ కుమారుడు, ద్వితీయుడు కానివాడు, అంటే ప్రథముడు, ముఖ్యుడు, శ్రేష్ఠుడు, అతిగా ప్రేమించేవాడు అని దాని భావం అన్నమాట. సో, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. ఇక్కడ 2 మాటలు మనకు అర్థమవుతుంది. ఒకటేంటంటే విశ్వసించు ప్రతివాడు నిత్య జీవాన్ని పొందుతాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. విశ్వసించు ప్రతివాడు నిత్య జీవాన్ని పొందుతాడు. దట్స్ పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏంటంటే గాలి తనకిష్టమైన చోట విసురుతుంది. అలాగే ఆత్మ తనకిష్టమైన వ్యక్తులలో, తనకిష్టమైన పద్ధతిలో ఆయన పనిజేస్తాడు. ఆయన పని చేసినప్పుడు ఇవి 2 జరగాలి. అంటే దేవుడు పనిజేస్తాడు. మానవుడు విశ్వసిస్తాడు. ఇవి 2 జరగాలి. సో, గాడ్ ఈస్ సావరెన్. హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడు ఆయన తనకిష్టమైన వ్యక్తులలో జీవితాల్లో పనిజేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సువార్తను మన దృష్టికి తెచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సువార్తను, ఈ ట్రూత్‌ను మనకు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, మన హృదయాలు గనక కన్విక్షన్స్ కలుగుతున్నాయనుకోండి. యెస్ ఇట్ ఈస్ ట్రూ. యెస్ ఇట్ ఈస్ ట్రూ అని మన హృదయంలో కన్విక్షన్స్ కలుగుతున్నప్పుడు, వెంటనే మనం స్పందించాలి. ఎలా స్పందిస్తాము? విశ్వాసం ఉంచడమే. విశ్వాసం ఉంచడం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుతాము. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మిగిలినవి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను మీకు ప్రయత్నం చేస్తాను. కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అనే దానికి యేసుక్రీస్తు వారు వ్యాఖ్యానం 3, 14, 15 అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు ఎత్తబడవలెను. ఈ 2 వచనాలు అలాగే 16 వచనం కూడా ఇదే మాటను మరొక పద్ధతిలో చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మోషే సర్పమును ఎలాగెత్తాడో అది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన మరణించడానికి సాదృశ్యంగా మనం గ్రహించాలి. సో, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏం గ్రహించాలి? శరీర మూలముగా పుట్టినది. అది మొదటి అధ్యాయం 13వ వచనంలో రాయబడింది చూడండి. ఇదే మొదటి అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ కొంచెం క్లారిటీ ఆయన మనకిచ్చినట్టుగా ఏమని 12వ వచనంలో అంటాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. సో, విశ్వసించిన ప్రతివారు నిత్య జీవాన్ని పొందుతారు గదా! విశ్వసించిన ప్రతివారు నిత్య జీవాన్ని పొందటం మాత్రమే కాకుండా వారు దేవుని పిల్లలు అయ్యే అధికారాన్ని కలిగుంటారు. తన్ను ఎందరు అంగీకరించరో విశ్వసించిరి
అంగీకరించిరి. 2 పదాలకి ఒకటే మీనింగ్. విశ్వసించుట లేక అంగీకరించుట. అంగీకరించడం ఇంకో ఏదో కొత్తది ఫిలాసఫీ తీసుకొని రావాల్సిన పని లేదు. విశ్వసించడం అన్నా, అంగీకరించడం అన్నా ఒకటే మీనింగ్. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామందు అనగా విశ్వాసించిన వారికి ఎంత క్లియర్‌గా చెప్పాడు చూడండి. తన్నెందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించును అని చెప్పి కింద వెంటనే ఏమంటున్నాడు? వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. కొంచెం దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. శరీరేచ్ఛల వలన జన్మించడం అంటే ఏంటో మూడో అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. దానికి కామన్‌గా మొదటి అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడంటే, దేవుని వలన పుట్టినవారు అంటే ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా పుట్టినవారు అనేది మనకు అర్థమైంది. దానికి కాంట్రాస్ట్‌గా రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనను పుట్టినవారు కారు. అంటే ఆత్మ వలన పుట్టడం వేరే, శరీరానుసారంగా పుట్టడం వేరే. ఏంటి శరీరానుసారంగా పుట్టడం అంటే రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైన పుట్టినవారు. రక్తం వలనైన పుట్టడం అంటే ఫ్రమ్ ది ఫిజికల్ బర్త్. ఫ్రమ్ తల్లి తల్లి గర్భంలో జన్మించినప్పుడు, ఆ తల్లి గర్భంలో జన్మించినప్పుడు వి 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 ఆర్ బోర్న్ త్రూ ద బ్లడ్. ఆ బ్లడ్ బాండ్ రిలేషన్‌షిప్ అనేది మనకుంటుంది. సో, ఫిజికల్ బర్త్ వేరే, స్పిరిచ్యువల్ బర్త్ వేరే అనే కాంట్రాస్ట్ ఇక్కడ మొదటి అధ్యాయం 13వ వచనంలో చాలా క్లియర్‌గా చెప్పాడు. దట్స్ పాయింట్ నంబర్ 1. సో, ఫిజికల్‌గా ఎవరు కూడా కొత్తగా ఎవరైనా నేను క్రైస్తవుడినండి అంటే ఎందుకు క్రైస్తవుడు? మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవుడు కాబట్టి నేను క్రైస్తవుని అంటానికి వీల్లేదు. ఎందుకు అంటే ఈ మొదటి అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే దేవుని వలన పుట్టిన వారవ్వాలి, ఆత్మ వలన జన్మించిన వాళ్ళవ్వాలి, రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను. సో, ఈ 3 మాటలు చూడండి. రక్తం వలన పుట్టిన వారు వేరే, శరీరేచ్ఛల వలన, మనుష్యేచ్ఛల వలన అంటే అర్థమేందంటే, ఇక్కడ మనుష్యుడు తన సొంత ప్రయత్నం చేత, దేవుని ప్రయత్నంతో కాకుండా, మానవ ప్రయత్నం చేత, మానవ పరిజ్ఞానం చేత, మానవ శక్తి సామర్థ్యముల చేత, ఇంకా చెప్పాలంటే మానవుని భక్తి వైరాగ్యముల చేత మానవుడు నూతన జన్మ పొందలేడు. సో, ఈ విషయం మీకు అర్థమైతే, మీకు ఐ థింక్ మోస్ట్ విషయాలు మనకు అర్థమైనట్టే. సో, నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. సో, నీటి మూలముగా పుట్టడము అంటే దీని గురించి మాట్లాడినప్పుడు బైబిల్ గ్రంథంలో పరిపరి విధాలుగా మనం చూడొచ్చు. మీకు దాని గురించి అంత డీటెయిల్స్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు గానీ, దాని గురించినటువంటి డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ గనుక మనం కొంచెం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, ప్రత్యక్ష గుడారంలో మనకు ఉన్నటువంటి ఆవరణంలో 2 ఫర్నిచర్స్ ఉంటాయి. ఆవరణంలో ఉన్నటువంటి ఆ ద్వారం నుంచి లోపలికి రాగానే మొట్టమొదట ఇత్తడి బలిపీఠం కనపడుతుంది. అక్కడ బలులర్పిస్తారు. బలులర్పించిన తర్వాత నెక్స్ట్ గంగాళం కనపడుతుంది. ఆ గంగాళంలో నీళ్లుంటాయి. యాజకుడు ఏం చేస్తాడంటే బలి అర్పించిన తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళక మునుపు ఆ నీళ్ల చేత చేతులు, కాళ్ళు కడుక్కుంటాడు. సో, అక్కడ వ్రాయబడిన వాటర్ దేనికి సూచనగా ఉందంటే, శుద్ధి చేయటానికి సూచనగా ఉంది. శుద్ధి చేయటానికి సూచనగా ఉంది. దాన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘాన్ని మచ్చ, మైల, డాగు, మడత లేకుండా శుద్ధి చేయటానికి వాక్యమనే ఉదక స్నానముతో శుద్ధి అని రాయబడిందనమాట. సో, నీళ్ళు శుద్ధి చేయటానికి వ్రాయబడింది. ఎక్కడైతే వాష్ చేయటానికి వచ్చినప్పుడు కడగడానికి వాడబడినప్పుడేమో నీళ్ళు దేవుని వాక్యం చేత పోల్చబడింది. నీళ్లు త్రాగటానికి లేక మనసు లోపల నుంచి ఉబికి పొర్లేది. అది యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒకని కడుపులో నుండి ఊరెడు జీవపు బుగ్గగా ఉండును అని అన్నాడు. యేసు ప్రభు ఆయన మాట్లాడినప్పుడు జీవ జలము అన్నాడు. జలం అంటే నీళ్లు గదా! జీవ జలము. జీవ జలము అన్నప్పుడు అది శుద్ధి చేసేటప్పుడేమో దేవుని వాక్యంగా వ్రాయబడింది. అది మనసులో నుండి ఊరెడు జీవ జలంగా ఉండేదేమో దాన్ని పరిశుద్ధాత్మకు గుర్తుగా వ్రాయబడింది. 7వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు. 7వ అధ్యాయం. తన యందు విశ్వాసముంచువారు లేకుంటే 38 కూడా చదువుతాను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని మీతో నిశ్చయముగా చెప్తున్నానన్నాడు. ఓకే.
సో మరలా చదువుతాను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతుంది. కడుపులో నుండి జీవజల నదులు పారుతాయట. ఏంటి జీవజల నదులను ఎలా అర్థం చేసుకోవాలి? 39వ వచనం. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడలేదు. ఆత్మ ఎప్పుడు అనుగ్రహించబడింది? పెంతెకొస్తు దినాన అనుగ్రహించబడింది. అంటే యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచిన తర్వాత 50th డేలో యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఆయన భూమి మీదకి రావడం అందరికీ అనుగ్రహించబడడం యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రవచనం యొక్క నెరవేర్పుగా మనం అర్థం చేసుకోగలం. సో కడుపులో నుండి ఊరెడు జీవపు బుగ్గ అన్నప్పుడేమో పరిశుద్ధాత్మను గురించినటువంటి అది కూడా నీళ్ళే. అది కూడా నీళ్ళే. శుద్ధి చేయబడ్డానికి వ్రాయబడినప్పుడేమో దేవుని వాక్యము, కడుపులో నుండి ఊరెడు జీవపు జలం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను చెప్పే మాటలు అవి 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 జీవజలము, ఆత్మయు జీవమునై ఉన్నవి అని అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. సో కాబట్టి అలా అంటారు. కొంతమంది ఏమంటారంటే నీటి మూలముగా అంటేనేమో బాప్టిజం అని వాడతారు. యాక్చువల్‌గా బాప్టిజం అనేది ఇంకా అప్పటికి దేవుని వాక్యంలో పొందుపరచబడలేదు. అదెప్పుడు అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు వారు శిష్యులకు ఎవాంజెలిజంకి సంబంధించినటువంటి మ్యాండేట్, గ్రేట్ కమిషన్‌కి సంబంధించిన మ్యాండేట్ ఇచ్చిన తర్వాత చెప్పాడు. మీరు ఈ ఈ లేఖనాన్ని మీరు మీరు అనేకులకు బోధించండి. సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించిన తర్వాత ఎవరైతే స్పందిస్తారో వాళ్లకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వమని చెప్పి తర్వాత చెప్పాడే గాని అప్పుడు రాలేదు కాబట్టి నీటి మూలముగా అన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో దాన్ని మనం బాప్టిజం కింద ఆపాదించడానికి వీల్లేదు. సో 2 విధాలుగా మనకు ఆపాదించడానికి అవకాశం కలిగింది. ఒకటేంటంటే శుద్ధి చేయబడ్డానికేమో దేవుని వాక్యం అనే నీరు కన్విక్షన్. కన్విక్షన్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కన్విక్షన్స్ కలగజేస్తాడు? లేఖనాల్లో వ్రాయబడిన ట్రూత్‌ని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు, లేఖనాల్లో వ్రాయబడిన క్రీస్తును మనకు పరిచయం చేస్తాడు. సో కాబట్టి కన్విక్షన్స్ తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశ్వాసాన్ని తీసుకొస్తాడు. ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకుంటే కొంత మనం అర్థం చేసుకోవడానికి సాధ్యమైంది. ఇప్పుడు మనకేమేమి అర్థమైపోయినాయి? యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు కొత్తగా జన్మించడం అనే దాని గురించి 3వ వచనంలో మనం మొదలుపెట్టాము. 5వ వచనంకి వచ్చేటప్పటికి నీటి మూలంగాను, ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే ఆత్మ మూలంగా జన్మించాలంటే దేవుని వాక్యములోని ట్రూత్‌ని ఇప్పుడు యేసుక్రీస్తు వారు నికోదెముతో మాట్లాడుతున్నాడు. అదే దేవుని వాక్యం. సో ఆ వాక్యాన్ని మరలా నేను మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యంలోని ట్రూత్‌ను మనకు కన్వే చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కన్వే చేసే విధానాన్ని కన్విక్షన్స్ అంటారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు కన్విక్షన్స్ కలగజేసినప్పుడు నాలో ఫెయిత్‌ను పుట్టిస్తాడు. నాలో కన్ఫెషన్‌లోనికి తీసుకొస్తాడు. నాలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నన్ను కన్ఫెషన్‌లోనికి ఒప్పుదలలోనికి చేస్తుంది. ఎందుకంటే నేను ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడింది? మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని క్షమించి మన పాపములు పరిహరిస్తాడు అని మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం రాయబడింది. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడింది? క్రీస్తుని గురించిన మాట వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుందని రాయబడింది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడింది? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలట. హృదయంలో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? దేవుడు ఆయనను మృతులలోంచి లేపాడు అని హృదయంలో విశ్వసించాలి. నోటితో ఒప్పుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరో ఒకరు ఒక 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 సువార్తికుడు, ఒక దైవజనుడు, ఒక దేవుని చేతిలోని సాధనంగా వాడబడే ఒక బోధకుడు ఈ ట్రూత్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు, ఆ ట్రూత్‌ని వింటున్నప్పుడు హృదయంలో మంట పుడుతుంది. హృదయంలో పొడిచినటువంటి అనుభూతి కలుగుతుంది. దాన్నే పరిశుద్ధాత్మ దేవుని కన్విక్షన్స్ అంటారు. ఈ వాక్యం వింటున్నప్పుడు నిజమే గదా! నేను పాపిని కదా! నేను పాపిని, నిజానికి నేను శిక్ష భరించాలి కదా! అయితే నాకు బదులుగా మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు గదా! ఆనాడు ఇశ్రాయేలీయులు పాపము చేసి సర్పపు కాటు చేత ఏ విధంగా నశించారో, నేను అలా నశిస్తాను కదా! అయితే నేను నశించకుండా నేను నిత్యజీవం పొందినట్లు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి నాకు బదులుగా ఆయన సిలువలో ఆయన బలి అయ్యాడు కదా! నేను చేసిన పాపానికి నాకు రావాల్సిన శిక్ష ఆయన నాకు బదులుగా ఆయన భరించాడు కదా! అని ఆ విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తాడు. పుట్టించినప్పుడు ఆ కన్విక్షన్స్ కూడా
నాలో కలగజేస్తాడు. ఈ మాటలు మీకు గనక అర్థమైతే కొత్తగా జన్మించడం అంటే ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. సో, ఇవి అర్థం కావడానికి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ థియలాజికల్ పర్స్పెక్టివ్‌లో నేను ఇంకో కొన్ని మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ కొత్తగా జన్మించే నేపథ్యాన్ని పరిపరి విధాలుగా డిస్కషన్ సొసైటీలో జరుగుతోంది. సంఘాల్లో జరుగుతుంది. బహుశా మీరు వేరే సంఘాలకి, వేరే స్థలాలకి మీరు బహుశా వెళ్లి చూసి ఉండరు కాబట్టి బహుశా మీకు తెలీదేమో గానీ, మీరు చరిత్రను గనక జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను విశ్వాసం ఉంచాలి. నేను కన్ఫెస్ చెయ్యాలి. నేను కన్ఫెస్ చేయాలంటే యేసు మృతులలోంచి తిరిగి లేచాడు అని నేను ముందు హృదయంలో నమ్మాలి. యేసు ప్రభువని నా నోటితో ఒప్పుకోవాలి. ఈ ఒప్పుకోవడానికి నాకు విశ్వాసం కావాలి గదా! నాకు విశ్వాసం ఎక్కడొస్తుంది? సో, నేను నమ్మాలి. ఐ హావ్ టు బిలీవ్. నేను గనక నమ్మకపోతే నేను నశిస్తాను అని లేఖనాలు చెప్తుంది. దీన్ని మనం ఎలా అర్థం జేసుకోవాలి? థియలాజికల్ పర్స్పెక్టివ్‌లో ఎలా అర్థం జేసుకోవాలి అనేది మనం కొంచెం నాకు మిగిలిన సమయంలో అది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రీడమ్ టు చూజ్. నేను చూజ్ చేయాలి. సో, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఐ హావ్? సో, ఎందుకు అంటే నేను చూజ్ చేసుకోవడానికి నువ్వు స్వీకరించు, నువ్వు నమ్ము, నువ్వు ఎంపిక చేసుకో, నువ్వు రిసీవ్ చేసుకో, నువ్వు విశ్వసించు అని గద్దిస్తా ఉంటాము. దాని గురించినటువంటి వివరాలు మనం బోధిస్తా ఉంటాం ఒక బోధకుడు. అప్పుడు మనకు ఈ విషయాలు మనకు అర్థం కావు. ఏమిటంటే హ్యూమన్ ఫాలన్నెస్ మానవుడిలో పతనమైనటువంటి నైజం ఒకటుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మానవుల్లో ఉన్నటువంటి పతనమైనటువంటి స్వభావాన్ని గురించి గనక మనం కొంత అవగాహన కలిగి ఉంటే, అప్పుడు ఈ హోల్ ప్రాసెస్ ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం. ఆత్మ తనకిష్టమైన చోట, తనకిష్టమైన వ్యక్తుల విషయంలో ఆయన పని జేస్తాడు. సో, ఆయన ఎలా పని జేస్తాడో మనకు తెలీదు. కానీ పని చేస్తే వచ్చే రిజల్ట్‌ని మాత్రం ఖచ్చితంగా మనం గ్రహించగలము. ఈ విషయాన్ని మనం ఆల్రెడీ లేఖనాల్లో చూసాము. సో, ఫ్రీడమ్ టు చూజ్ ఓకే. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఐ హావ్? సో, వాట్ కైండ్ ఆఫ్ చాయిస్ ఐ కెన్ మేక్ అనేది గనక లేఖనాల్లో గనక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చాలా మనకు బాగా తెలిసుంటుంది. మీలో చాలా మందిది అది మీకు కంఠస్థం కూడా వచ్చుంటుంది. ఏమని? మన అపరాధముల చేతను, పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా వి ఆర్ డెడ్ స్పిరిచువల్లీ అని రాయబడింది. సో, ఆధ్యాత్మికంగా మనం చచ్చున్న స్థితిలో దేర్ ఇస్ నో లైఫ్. సో, ఒక చచ్చి ఉన్న వ్యక్తి ఒక డెడ్ పర్సన్ ఎలా నమ్ముతాడు? ఒక డెడ్ పర్సన్ ఎలా యేసుక్రీస్తును ప్రభుగా స్వీకరిస్తాడు? ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. దీని గురించినటువంటి అవగాహనలో గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 3 రకాలైనటువంటి విశ్వాస పద్ధతులున్నాయి. పెలేజియన్ వ్యూ. పెలేజియన్ వ్యూ అంటే ఆహ్, ఒక భక్తుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తారంటే, "నీవు నాకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి నాకు సహాయం చెయ్యి" అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పెలేజియన్‌కి చాలా కోపమొస్తుంది. పెలేజియన్ ఏం నమ్ముతాడంటే, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే అర్థమేందంటే, ఈ ఆజ్ఞకు నువ్వు విధేయత చూపడానికి నీకున్న సామర్థ్యం సరిపోతుంది. మరలా దేవుని సహాయం నువ్వెందుకు కోరుతున్నావు? అని ఈయనంటాడు. సో, ఆయన విశ్వాసంలోని మూలమైనటువంటి విశ్వాసం ఏందంటే, ఆదాము పాపం చేసినప్పుడు, ఈ ఆదాము యొక్క పాపము ఆయనకు మాత్రమే లిమిటెడ్. ఈ ఆదాము పాపము ప్రతి వ్యక్తికి సోకలేదు. సోకలేదు. అంటే ఆదాము ఆదికాండము మొదటి 2 అధ్యాయాల్లో ఎలాగైతే ఉన్నాడో, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు కూడా అదే స్టేట్‌లో ఉన్నారు. సో, ఆదాము పాపముకు నాకు సంబంధం లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీర్తన 51:5లో నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడు నేనప్పుడే పాపంలో పుట్టాను. అంటే పాప నైజముతోనే నేను నా తల్లి గర్భంలో పుట్టాను అని కీర్తనకారుడు అంటాడు. రోమపత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఒకరి నుంచి పాపము అందరికి సంక్రమించింది. ఆ ఒకరెవరో కాదు. ఆదాము యొక్క పాపం మనకు సంక్రమించింది. ఇది మనకు స్వభావంతో పుట్టుకతోనే వస్తుంది. సో, పుట్టుకతో మనకు పాప నైజం వస్తుంది. ఆ పుట్టుక నైజంతో పాపపు నైజం వస్తుంది కాబట్టి, మనం పాపం చేస్తున్నాము. పాపమును బట్టి దేవునికి మనకు కనెక్షన్స్ తెగిపోయింది. దేవుని యొక్క లైఫ్ మనలో లేదు. దేవునికి మనం స్పందించలేము. దేవునికి ఎప్పుడు తిరుగుబాటు చేస్తామని ఒక సిద్ధాంతం చెప్తుంది. సో, ఈ పెలేజియన్ వ్యూ ఏం చెప్తుందంటే,
సో ఆదాము చేసిన పాపము ఆదాముకు మాత్రమే సంబంధించింది. మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి సంబంధం లేదు. వాళ్ళే ఎవరికి వాళ్ళే రెస్పాన్సిబుల్. సో యాడమ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని వాళ్ళంటారు. యాక్చువల్లీ దీన్నేమంటారంటే, దీన్ని ఆపాదించబడినటువంటి ఇంప్యూటేషన్, ఇంప్యూటెడ్ సిన్ అంటారు. సో ఆదాము పాపం నాకు ఇంప్యూట్ చేయబడింది. నా పాపము యేసుక్రీస్తుకు ఇంప్యూట్ చేయబడింది. యేసుక్రీస్తు యొక్క రైచియస్‌నెస్ నాకు ఇంప్యూట్ చేయబడింది. అది డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్యూటేషన్ మనం నేర్చుకుంటాం. కానీ పిలేజియన్ ఏమంటాడంటే, ప్రతి మానవుడు కూడా స్వేచ్ఛాజీవి. దేవుణ్ణి యాక్సెప్ట్ చేయగలడు, దేవుణ్ణి రిజెక్ట్ చేయగలడు. సో కాబట్టి పర్సన్ ఈజ్ హోలీ రెస్పాన్సిబుల్, డెఫినెట్‌లీ నాట్ గాడ్. సో కాబట్టి మానవుడిలో ఆహ్, దేవుడి దేవుని యొక్క కృపకు సంబంధం లేదు. కామన్ గ్రేస్ ఈజ్ ఎనఫ్. దీనికి స్పెసిఫిక్‌గా దేవుడు మనకు స్పెషల్ గ్రేస్ ఇవ్వాల్సిన పని లేదు. సో కామన్ గ్రేస్‌తో మానవుడు నిర్ణయం తీసుకోగలడు అని పెలేజియన్ వ్యూ చెప్తుందన్నమాట. రెండవదేంటంటే సెమీ పెలేజియన్ వ్యూ. సెమీ పెలేజియన్ వ్యూ ఏం చెప్తుందంటే, ఓకే. ఆదాము యొక్క ఇది ఇన్ బిట్వీన్ అన్నమాట. ఆదాము యొక్క పాపము నా మీద మోపబడింది. అయితే ఇట్ ఈస్ నాట్ టోటల్ డిప్రేవిటీ. టోటల్ డిప్రేవిటీ అంటే అర్థమేందంటే, ఆదాము యొక్క పాపము నైజం నాలో ఉంది కాబట్టి, ఈ పాప నైజంను బట్టి నాలోని ప్రతి అణువు ఎఫెక్ట్ అయింది. సో మై మైండ్ ఈజ్ ఎఫెక్టెడ్, మై హార్ట్ ఈజ్ ఎఫెక్టెడ్, మై బాడీ ఈజ్ ఎఫెక్టెడ్, మై సోల్ ఈజ్ ఎఫెక్టెడ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ ఈజ్ ఎఫెక్టెడ్. దేర్ ఈస్ నథింగ్ గుడ్ ఇన్ మీ. నేను నా స్వప్రయత్నం వల్ల దేవుణ్ణి ప్లీజ్ చేయలేను. నేను రక్షించబడ్డానికి నా దగ్గర ఏ అర్హత లేదు. దేవుడే దయదలిచి నన్ను రక్షించాలే కానీ, నేను దేవునికి కోఆపరేట్ చేయటానికి, నేను దేవునికి విధేయత చూపడానికి, లేక దేవుని వైపుకు ఆకర్షించబడ్డానికి నా దగ్గర ఏమీ లేదు. ఆహ్, అని అని చెప్పే సిద్ధాంతం ఏంటంటే కాల్వినిస్టిక్ వ్యూ. కాల్వినిస్టిక్ వ్యూ ఏంటంటే టోటల్ డిప్రైవిటీ అంటుంది. సెమీ పెలీజియన్ వ్యూ ఏముంటదంటే, లేదు లేదు కొంత ప్రివీనియంట్ గ్రేస్ అంటారు. ఆ ప్రివీనియంట్ గ్రేస్ కొంత ఉంటుంది. ఆ గ్రేస్‌ని బట్టి నేను దేవునితో కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయకుంటే అగైన్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ అని ఈ సెమీ పెలేజియన్ వ్యూ. కానీ కాల్వినిస్టిక్ వ్యూ ఏమంటుందంటే, వి ఆర్ డెడ్, వి ఆర్ బ్లైండెడ్. మనము చనిపోయి ఉన్నాము. మనము అంధకారంలో ఉన్నాము. మనము గుడ్డితనంలో ఉన్నాము. మనము దేవునికి మనకు ఎటువంటి సంబంధాలు లేవు. మనం దేవుని ప్రేమించలేము. దేవుని వైపుకు మనం ఆకర్షించలేము. దేవుడే నాలో విశ్వాసాన్ని పుట్టించాలి. దేవుడే నన్ను రీజనరేట్ చేయాలి. దేవుడే తన అపారమైన గ్రేస్ చేత నన్ను దర్శిస్తే తప్ప నేను రక్షించబడలేను అని కాల్వినిస్టిక్ వ్యూ అంటుంది. కానీ సెమీ పెలేజియన్ వ్యూ ఏమంటుందంటే, ఆహ్, మానవుడిలో కొంత రెసిడ్యువల్ ఆహ్, గుడ్‌నెస్ ఉంటుంది. రెసిడ్యువల్ గుడ్‌నెస్ ఉంటుంది. టోటల్ డిప్రైవిటీ కాదు, టోటల్ డెత్ కాదు అని ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ పరిశీలించినా గాని టోటల్ డెత్తే. మ్యాన్ ఈస్ డెడ్ అంటే డెడ్డే. మ్యాన్ ఈస్ బ్లైండ్ అంటే బ్లైండెడే. మ్యాన్ ఈస్ ఇన్ ద డార్క్‌నెస్ అంటే డార్క్‌నెస్సే. కానీ వీళ్ళేమంటారంటే, లేదు లేదు కొంత రెసిడ్యూ అంటారు గానీ వాళ్ళకి వాక్యాధారము ఎక్కడా కనపడదు. దీన్ని యాక్చువల్‌గా 2 డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. అర్మేనియనిస్టిక్ వ్యూ అని, కాల్వినిస్టిక్ వ్యూలో 2 డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. దాని గురించి ఇంకోసారి మనం ఎప్పుడన్నా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నాకు అర్థమైన వ్యూ ఏంటంటే, కాల్వినిస్టిక్ వ్యూ ఈస్ బిబ్లికల్, కాల్వినిస్టిక్ వ్యూ ఈస్ రైట్ అని నాకు బాగా అర్థమైంది. దేవుడు సార్వభౌముడు. దేవుడు ఎవరి పర్మిషన్ తీసుకోడు. దేవుడు ఎవరిని కన్సల్ట్ చేయడు. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులు ఏం చేస్తారా? ఏం చేయరా? అనేది తీర్మానం అదే గదా! చాలా క్లియర్‌గా అంటాడు రోమాపత్రిక 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏశావు, యాకోబు గురించి మాట్లాడతాడు. వారు ఇంకా పిల్లలు పుట్టక మునుపే దేవుడేమన్నా అంటే, యాకోబు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అని ముందుగా దేవుడు డిక్లేర్ చేశాడు. దట్ ఈస్ గాడ్ సావరెటీ. అయితే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అట్లా అని చెప్పి దేవుడు బలవంతంగా మన మీద రుద్దుతాడా? నో. ఇట్ ఈస్ నాట్. అయితే దేవుడు తన అపారమైనటువంటి జ్ఞానము, తన కృపలో, తన సార్వభౌమత్వంలో మానవుడు కూడా కొంత రోల్ ప్లే చేయడానికి అవకాశం ఇచ్చాడని నాకు బాగా అర్థమైంది. ఏమిటి అంటే, నేను విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే విశ్వాసము చేతనే మనం నీతిమంతులుగా చేయబడతాము. విశ్వాసం లేకుండా నీతిమంతులుగా చేయబడలేము. సో, ఆ విశ్వాసం అనేది దేవుడిచ్చే గిఫ్టే. రక్షణ అనేది దేవుడిచ్చే గిఫ్టే. ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. సో, కన్విక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇందాక మనం చూసినట్టుగా. సో, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి.
దేవుడు మృతులలో నుంచి ఆయనను లేపాడని హృదయమందు విశ్వసించాలి. అప్పుడు మనం రక్షించబడతాము. ఎంచేతనంటే పాపముల చేతను, అపరాధముల చేతను మనం చచ్చి ఉన్నాము. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే రీజనరేట్ చేశాడు. సో, మనము యేసునందు విశ్వాసం ఉంచడానికి ఆయన రీజనరేట్ చేశాడు. అందుకనే ప్యూరిటన్స్ గాని, రిఫార్మ్డ్ థియాలజియన్స్ గాని ఏం చెప్తారంటే, ప్రీ జనరేషన్ ప్రిసీడ్స్ ఫెయిత్ అని అంటారు. సో, మీరు దాన్ని కొంచెం సర్వే చేస్తే గాని, స్టడీ చేస్తే గాని మీకు అర్థం కాదు. ఇంత మటుకు మీరు గ్రహించండి. ఇంకా 2 వాక్యాలు నేను మీకు చూపించాలి. యోహాను సువార్త 6 అధ్యాయము 37 వచనంలో యేసుప్రభు ఏమంటాడంటే, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా దగ్గరకొస్తారు. సో, తండ్రి ఎవరినైతే నాకు అనుగ్రహిస్తారో వారే నా దగ్గరకొస్తారు. నా యొద్దకొచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనంటాడు. సో, ఆయన యొద్దకు ఎవరైనా వచ్చి, అయ్యా నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అంటే, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని రిజెక్ట్ చేయడు. ఎలా వస్తారు వాళ్ళు? 6:44లో ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేశాడు. ఏమన్నా అంటే, నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. ఇది జరుగుతుంది. సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు హృదయంలో గనక కన్విక్షన్స్ కలుగుతున్నాయంటే, హృదయంలో గనక ఒప్పుదల కలుగుతుంది. ఏమని? నేను పాపిని, ఆయన ఒక్కడే నీతిమంతుడు. నేను గనక ఆ ఒక్కడే నీతిమంతుడైన యేసయ్యను విశ్వసించకపోతే నాకు తీర్పుంటుంది అని నేను నమ్మాలి. లేదా నా తీర్పు నా మీద పడకుండా ఆ యేసయ్య మీద పడింది. విశ్వాసం ఉంచితే నాకు దేవుని తీర్పు నుంచి నేను తప్పించుకుంటాను. నిత్య జీవాన్ని పొందుతాను అనే విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు కన్విక్షన్స్ రూపేణ నాకు అనుగ్రహిస్తాడు. అది ఆకర్షించడం. అంటే నా హృదయంలో మంట పుట్టిస్తాడు. నా హృదయంలో పొడిస్తాడు. దాన్ని గ్రీక్‌లో ఏమని రాయబడిందంటే ఒరిజినల్ దాని మీనింగ్ ఏందంటే హి డ్రాస్, హి వూస్, హి డ్రాగ్స్, హి పుల్స్, హి కంపెల్స్ అనే రకరకాల పదాలు ఈ ఈ ఇందులో రాయబడిన ఒరిజినల్ గ్రీక్ యొక్క మీనింగ్స్ ఇవి చెప్తా ఉన్నాను. సో, దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, దేవుడు సార్వభౌముడు. జగత్తు పునాది వేయబడముపై ఆయన క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంచేత ఆయన నాకు సువార్తను అందించడానికి ఆయన సువార్థికులను నా దగ్గరకు పంపించాడు. ఈ వాక్యాన్ని వింటున్నాను. ఈ వాక్యాన్ని వింటుంటే నాలో కన్విక్షన్స్ కలుగజేశాడు. సో, ఆత్మ మూలంగా ఆయన నాలో జన్మించడానికి తనకిష్టమైన వ్యక్తినిగా నన్ను చేసుకొని నన్ను ఆకర్షిస్తున్నాడు. నాలో కలగజేస్తున్నాడు. ఆయన మనుష్య కుమారుడు. పరలోకం నుంచి దిగివచ్చాడు. ఆయన పరలోకం నుంచి దిగివచ్చి మనుష్య కుమారుడు ఏ విధంగా ఆ సర్పము మోషే ఏ విధంగా పోల్ మీద ఎత్తాడో, ఆ విధంగా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు మృతి పొంది మూడో దినాన తిరిగి లేచాడు అని నేను నమ్మటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో రీజనరేట్ కలగజేసి, నాలో ఆ విశ్వాసాన్ని పుట్టిచ్చాడు. అందుచేత నేను పశ్చాత్తాపపడుతున్నాను. నా పాపములు ఒప్పుకుంటున్నాను. యేసుక్రీస్తు రక్తములో నన్ను కడిగి శుద్ధుడిగా చేయమని నేను ఆయన్ను ప్రాధేయపడుతున్నాను. ఇది క్రొత్తగా జన్మించడం. అంటే ఎవరైతే దాన్ని తిరిగి జన్మించడం అంటారు. అదే 2 కొరింథీ 5:17 అంటాడు. దోస్ హూ ఆర్ రీబార్న్ క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టిగా చేయబడతాడు. అంటే లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుందన్నమాట. పారాడైమ్ షిఫ్ట్ అవుతుంది. అది నూతనంగా జన్మించడం అంటే. యోహాను సువార్త 3 అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఇన్ని వివరాలు ఎంత చక్కగా యేసుక్రీస్తు ఆ నికోదేముకు వివరించాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను అనుకుంటున్నాను ఈ వాక్యం వినే మీరు ఎవరైనా సరే ఇంకా నిజంగా మీలో ఈ ఈ నూతన జన్మ అనుభవం గనుక లేకపోతే ఇప్పుడైనా సరే ఈ మాటలు విని యేసు ప్రభువు నికోదేముతో చెప్తున్న మాటలు నీతో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇది మనుష్యేష్టల వల్ల కలిగింది కాదు. ఇది శరీరేష్టల వల్ల కలిగింది కాదు. ఇది రక్తం వలన కలిగింది కాదు. అయితే ఆత్మ వలన మాత్రమే కలిగింది. గాలి తనకిష్టమైన చోట విసురుతుంది. దాని యొక్క శబ్దం వింటావే కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి పోయిందో నీకు తెలీదు. మనిషి కుమారుడు పరలోకం నుంచి దిగి వచ్చాడు. మోషే సర్పమును ఎలాగ ఎత్తాడో యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన ఎత్తబడాలి. విశ్వసించిన వారు వాళ్ళు బ్రతుకుతారు. నమ్మని వారికి నశిస్తారు అని దేవునికి వాక్యం చాలా స్పష్టంగా మన ముందు చెప్పబడింది. నేను అనుకుంటున్నాను దేవుడు నీతో మాట్లాడాడని, దేవుడు మిమ్మల్ని సంధిస్తున్నాడని, మీలో అటువంటి కన్విక్షన్స్ అటువంటి హృదయంలో అటువంటి స్పందన గనక మీ హృదయంలో మంట గనక పెడుతున్నట్టుగా మీకు అర్థమైతే మీరు వెంటనే సరెండర్ అవ్వండి. మీ జీవితంలో
ఒక అద్భుతమైన అనుభవాన్ని మీరు పొందుతారు. నూతన జన్మ అనుభవాన్ని పొందుతారు. ఇటువంటి అనుభవము ఈ వాక్యం అనే ప్రతి వారు కూడా ఖచ్చితంగా అనుభవించాలని, మీరు ఇదివరకే ఈ అనుభవం గనుక మీరు కలిగినట్లయితే, ఇతరులకు ఈ ట్రూత్‌ని మీరు చక్కగా వివరించి, ఈ సువార్తను చెప్పే వ్యక్తులుగా ఉంటారని, దేవుడు నా ప్రమేయం లేకుండా, నా 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 ఫే నా నా మెరిట్ అనేది లేకుండా, నా సిట్యుయేషన్ ఎంత ఘోరమైనది గా ఉన్నప్పటికి కూడా, దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడు, దేవుడే నన్ను వెతికి రక్షించాడు, దేవుడే నన్ను చేసుకున్నాడు, దేవుడే తన సార్వభౌమత్వంలో నన్ను ఆకర్షించాడు, దేవుడు నన్ను ఆ విశ్వాసాన్ని పుట్టించాడు, నూతన జన్మ అనుభవాన్ని కలిగించాడు అనే ట్రూత్ గనుక మీకు అర్థమైతే, దేవుని సన్నిధిలో సాగిలపడి, దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం. పెలేజియన్ వ్యూ ఏం చెప్తుందంటే, గాడ్ గాడ్స్ గ్రేస్ అంటే మ్యాన్ ఈజ్ గుడ్, మ్యాన్ ఈజ్ ఏబుల్ టు రైజ్ టు ది అకేషన్ వేర్ ఇన్ హీ కెన్ బి సేవ్డ్ అని పెలేజియన్ వ్యూ చెప్తుంది. సెమీ పెలేజియన్ వ్యూ ఏం చెప్తుందంటే, యెస్ ఫెయిత్ అవసరము, యెస్ గాడ్స్ గ్రేస్ అవసరము, ప్లస్ వర్క్స్ అని చెప్తుంది. కానీ కాల్వినిస్టిక్ వ్యూ ఏం చెప్తుందంటే, నో వర్క్స్, ఓన్లీ ఫెయిత్ అంటే క్రీస్తునందు మాత్రమే, విశ్వాసము ద్వారా మాత్రమే, కృపచేత మాత్రమే రక్షణ అని కాల్వినిస్టిక్ వ్యూ చెప్తుంది. మీరు ఏ వ్యూ నమ్ముతారో, లేక ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కన్విక్షన్ కలుగజేస్తాడో అది మీ ఇష్టం. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి, సో ఇట్ ఈస్ మై ఒక దైవ సేవకుడుగా, ఒక సువార్థికుడిగా నా హంబుల్ రిక్వెస్ట్ ఏందంటే, దేవుడు గనుక మీలో ఈ కన్విక్షన్స్ కలుగజేస్తున్నట్లే, వై డోంట్ యూ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. దయచేసి తల వంచండి. ప్రార్థన చేసుకుందాం.